తెలంగాణ రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త అండి. తెలంగాణలో జిల్లాల వారీగా మనకి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 15,000 పైగా ఖాళీలను అయితే ప్రకటించారు. అండ్ అలాగే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. మొత్తం కూడా 33 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి. అయితే ఇప్పుడు ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. మరి అదే జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్, అలాగే అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది, ఆ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. చూసారు కదా, తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 64 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 64 పోస్టులు కూడా మనకి టీచర్ పోస్టులే అనమాట. ఈ పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీ పోస్టులకు భర్తీ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉందో అలాగే ఆ ఖాళీ పోస్ట్ ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అంటే ఆ గ్రామానికి, ఆ జిల్లాకి, ఆ వార్డుకి సంబంధించిన మహిళ అయి ఉండాలి, అలాగే వివాహిత మహిళ అయి ఉండాలన్నమాట అప్లై చేసుకోవడానికి. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆ జిల్లాకి, ఆ గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి, అలాగే మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఈ అంగన్వాడీ పోస్టుకు జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. సో మనకి 35 లోపు ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదండి, అలాగే ఫీజు కూడా ఏమీ ఉండదన్నమాట. అంటే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదన్నమాట. విద్యార్హతలో వచ్చిన మార్క్స్, అలాగే మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక అయితే చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి June 20న ఓపెన్ చేశారనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 7th వరకు కూడా టైం ఉంది. ఆలోపు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మనకి ఎన్నో డేస్ కూడా టైం ఇవ్వలేదు అనమాట. ఇప్పటికే నోటిఫికేషన్ ఓపెన్ అయ్యి ఒక 3 to 4 days అయిపోయింది కాబట్టి సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఇందులో మనకి ఓన్లీ టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయండి. ఇంటర్ అర్హత అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 ఉంటే సరిపోతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదు. జస్ట్ మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా, నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక అయితే చేస్తారండి. చూడండి, అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇదనమాట. పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీగా అర్హులైన మహిళల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. ఇంకా మీరు ఈ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే కనుక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేయాలన్నమాట. జస్ట్ సెలెక్ట్ అని ఉంటుంది. సెలెక్ట్ పై క్లిక్ చేస్తే ఏ డిస్టిక్ అప్లై చేసుకుంటున్నారు, డిస్టిక్ యొక్క నేము, అలాగే అంగన్వాడీ యొక్క నేము, అలాగే ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది అన్నీ కూడా పోస్ట్ యొక్క డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ఉంటాయి. అందుకన్నా ముందు పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క నేము, ఫాదర్స్ నేము, హస్బెండ్ నేము, అలాగే ఫోన్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్. నెక్స్ట్ ఇవి కూడా ఫిల్ చేసేసిన తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. అంటే 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే 10th సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, అలాగే సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయమంటుంది. అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి.
అలాగే లాస్ట్లో సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాలి. ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేయడమే. ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇది వచ్చేసరికి పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట పెద్దపల్లి అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మర్చిపోవద్దు, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది.